సంస్కృతి ముందు చట్టం నిలువలేకపోయింది. పట్టుబట్టి పంతం నెగ్గించుకుంది తమిళనాడు జనత. సంప్రదాయ క్రీడ కోసం ఓ బిల్లును ఆమోదించిన అరుదైన ఘటన తమిళనాడు శాసనసభ చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు తమిళనాడు నాటకీయ పరిణామాలు సాగాయి. 6 రోజుల పాటు ప్రశాంతంగా సాగిన ఉద్యమం క్షణాల్లోనే హింసాత్మకంగా మారింది. మెరీనా బీచ్ లో ఆందోళనకారులు చెదరకొడితే ఏ సమస్య ఉండదని భావించిన పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. నిమిషాల వ్యవధిలోనే బీచ్ ఖాళీ అయింది. కానీ అసలు సమస్య అప్పుడే మొదలైంది. లాఠీ భయానికి చెల్లాచెదరైన ఆందోళనకారులు రోడ్లపైకి పరుగులు తీశారు. అడ్డొచ్చిన వాహనాన్ని ధ్వంసం చేశారు. బీచ్ సమీపంలోని ఐస్ హౌస్ పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించి అక్కడున్న వాహనాలకు నిప్పు పెట్టారు. 50 వాహనాలు కాలిపోయాయి. మెరీనా బీచ్ ఆందోళన హింసాత్మకంగా మారడంతో అక్కడికి వచ్చే అన్ని దారులను మూసేశారు పోలీసులు. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న ఆందోళనకారులను ఎక్కడికక్కడ చెదరగొట్టారు. మరికొందరిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. బీచ్ వద్ద పరిస్థితులు తెలుసుకున్న జనం తమిళనాడు వ్యాప్తంగా రోడ్లపైకి వచ్చారు. క్షణాల్లోనే ఈ ఉద్రిక్త పరిస్థితి రాష్ట్రమంతటికీ పాకింది. అలంగనల్లూరు, మదురై, కోయంబత్తూరు, తిరుచి వంటి ప్రధాన పట్టణాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చెన్నైలో షాపులను లూటీ చేశారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. బీచ్ లో జరిగిన లాఠీచార్జ్పై సినీ ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. పోలీసులు లాఠీచార్జ్ చేయడం వల్లే రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయన్నారు కమల్. బీచ్ లో ఆందోళనకారులు కలిసేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో సినీ డైరెక్టర్ రాఘవ లారెన్స్ ఏడ్ చేశారు. పోలీసులు లాఠీచార్జ్ చేయకుండా ఉండాల్సిందన్నారు హీరో కమల్ హాసన్. యువత సంయమనం పాటించాలని సూచించారు రజనీకాంత్. எல்லாருடைய எண்ணங்கள் என்ன சார்? தமிழ்நாட்டுடைய எல்லாருடைய எண்ணங்கள் சொல்லுங்க. ஜல்லிக்கட்டு நடத்தணும், இதுதானே எல்லாருடைய எண்ணங்கள். என் எண்ணமும் அதுதான். அதுக்காக தானே இவ்வளவு போராட்டம். ஜல்லிக்கட்டு நடக்கணும், நம்ம பாரம்பரியத்தையே நம்ம விட்டு கொடுத்துடக்கூடாது. பீட்டான்றவன் எவனோ ஒருத்தர் தடை போட்டதால நம்ம பாரம்பரிய விளையாட்டை நம்ம விட்டு கொடுக்க கூடாது அப்படின்றது தான் இதுடைய நோக்கமே. ஸோ வந்தோம், ஸ்டூடெண்ட்ஸுங்க அதுக்கு மிகப்பெரிய சப்போர்ட் பண்ணாங்க. స్టూడెంట్స్ ఉடைய సపోర్ట్ పాతీங்கன்னா ఇది ఉలగ లెవెల్లో పేస వచ్చేది. మరోవైపు జల్లికట్టు ఆందోళన జరుగుతున్న తీరుపై బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సంచలన కామెంట్లు చేశారు. తమిళనాడులో శాంతి భద్రతల పరిస్థితి అదుపు తప్పుతోందని, రాష్ట్రపతి పాలన పెట్టే పరిస్థితులున్నాయన్నారు సుబ్రహ్మణ్య స్వామి. కేవలం జల్లికట్టు బిల్లు కోసమే తమిళనాడు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. సభ్యుల ఏకాభిప్రాయంతో జల్లికట్టు బిల్లుకు తమిళ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందడంతో ఇకపై తమిళనాడులో జల్లికట్టు అధికారికంగా నిర్వహించుకోవడానికి మార్గం సుగమమైంది.